సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఏమో ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఇందులో జనరల్ స్టడీస్ ఇంకా మెంటల్ ఎబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75, డ్యూరేషన్ వచ్చేసి 150 minutes. మ్యాక్సిమం మార్క్స్ 75 అంటే పర్ క్వశ్చన్కి 1 మార్క్, 1 క్వశ్చన్కి 1 మార్క్. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంది. దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 75, డ్యూరేషన్ వచ్చేసి 150 minutes అండ్ మ్యాక్సిమం మార్క్స్ 75. ఇది కూడా 1 క్వశ్చన్కి 1 మార్క్. ఇది మొత్తం ఓవరాల్ ఎన్ని మార్క్స్? 150 మార్క్స్. సిలబస్ వచ్చేసి పార్ట్ ఏ 75 మార్క్స్ అని చెప్పాం కదా. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ ఇండియా, geography of India with a focus of Andhra Pradesh state, Indian polity, economy, mental ability, reasoning and inferences, sustainable development and environmental protection, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇవన్నీ కూడా మనకి పార్ట్ ఏలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బిలో 75 మార్క్స్ జనరల్ సైన్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ది. ఇందులో మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రేషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, న్యాచురల్ రిసోర్సెస్, మెటల్స్, నాన్ మెటల్స్ ఏంటి, నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథ్నోబాటనీ. ఇవన్నీ కూడా మనకి ఎథ్నోబాటనీ మనకి మళ్ళీ సీజనల్ ప్లాంట్స్, పెరెన్నియల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా పార్ట్ బి. నెక్స్ట్ పార్ట్ బిలోనే జనరల్ సైన్స్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ స్టాండర్డ్ది. మ్యాథమెటిక్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ఇవి అన్నీ కూడా మనకి పార్ట్ బిలో ఉన్న జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ స్టాండర్డ్ది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ స్కీమ్. ఇది ఏంటి అంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏంటి, రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ, డిస్క్రిప్టివ్ అనమాట. ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్ ఉంటుంది మనకి, 45 minutes ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. ఓకే, 50 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్టివ్ టైప్. ఇది ఇందులో 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, 100 minutes, 100 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్, ఆబ్జెక్టివ్ టైపే. ఇందులో కూడా 100 క్వశ్చన్స్, 100 minutes, 100 మార్క్స్. సో ఓవరాల్గా మనకి 200. ఎందుకంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్టే కదా, ఈ మార్క్స్ కన్సిడర్ చేయరు, కానీ మనకు మార్క్స్ కన్సిడర్ చేసేది ఈ రెండు. సో మొత్తం 200 మార్క్స్ అనమాట మొత్తం. సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది 50 మార్క్స్, 1 క్వశ్చన్, 45 minutes కదా. అది రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ, విచ్ ఎవర్ లాంగ్వేజ్ యూ ప్రిఫర్, డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. మెయిన్గా మనకి థీమ్, ఎస్సే యొక్క థీమ్ అనేది దేనిపైన ఉంటుంది, ఫారెస్ట్ ఇంకా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. అది చూసుకుంటే అయిపోతుంది. పేపర్ 1 100 మార్క్స్, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ సేమ్, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, history of India, geography of India with a focus of Andhra Pradesh state, Indian polity and economy, mental ability, reasoning and inferences, sustainable development and environmental protection, disaster management. ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 100 మార్క్స్ కదా. ఇందులో జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ రెండు ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చేసి 50 మార్క్స్, జనరల్ మ్యాథమెటిక్స్ కూడా 50 మార్క్స్. ఇవి రెండు సపరేట్ సపరేట్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్ సేమ్ ఇందాక డిస్కస్ చేసిన ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, న్యాచురల్ రిసోర్సెస్, మెటల్స్, నాన్ మెటల్స్ గురించి, కార్బన్ కాంపౌండ్స్ గురించి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథ్నోబాటనీ, సీజనల్ ప్లాంట్స్, పెరెన్నియల్ ప్లాంట్స్ సేమ్ యాజ్ యూజువల్. ఇంకా ఎక్స్ట్రా ఏంటి అంటే ద యూనివర్స్, సోలార్ సిస్టమ్, ఎక్స్ప్లోరింగ్ స్పేస్, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఇది ఒక్కటి మాత్రమే ఎక్స్ట్రా ఉంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, అర్థమెటిక్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ ఎక్స్ట్రా ఉంది, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్. ఓకే, ఇది 50 మార్క్స్. అదంతా కూడా మనకి నెక్స్ట్ ఏంటి ఫర్ సిపిటి ఎగ్జామ్కి. ఇది సిపిటి ఎగ్జామ్ యొక్క స్కీమ్ ఏంటి, ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్. డ్యూరేషన్ ఏంటి 60 minutes, మ్యాక్సిమం మార్క్స్ ఎంత 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత, ఎస్సీ ఎస్టీకి అయితేనేమో 30 మార్క్స్ రావాలి, బీసీస్కి అయితేనేమో 35 మార్క్స్ రావాలి, ఓసీస్కి అయితేనేమో 40 మార్క్స్ రావాలి. ఓకే, ఇందులో పార్ట్ ఏ వచ్చేసి ఏంటి, ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్, మ్యాక్ ఓఎస్, ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ అంట.
ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఆఫీస్ సూట్, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్, ఎంఎస్ వర్డ్ ఆర్ ఈక్వల్ అండ్ లైవ్ ఆఫ్ ఆఫీస్. నెక్స్ట్ ఏంటి స్ప్రెడ్ షీట్, ఎంఎస్ ఎక్సెల్ ఆర్ ఈక్వాలెంట్. నెక్స్ట్ ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్. అసెస్మెంట్ పార్ట్ని ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చారు. పార్ట్ ఏ ప్రెజెంటేషన్ డిజైన్ టు అసెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ ఎంసీక్యూస్. 20% ఆఫ్ టోటల్ మార్క్స్. అండ్ టోటల్ మార్క్స్ ఎన్ని మనకి ఇక్కడ ఇచ్చినాయి? టోటల్ మార్క్స్ ఎన్ని అండి ఇక్కడ మనకి ఇచ్చాయి? 100 మార్క్స్. 20% అంటే 20 మార్క్స్. 20 మార్క్స్ మనకి పార్ట్ ఏ ఎంసీక్యూస్ ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ వేర్ దే నీడ్ టు ప్రిపేర్ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ద సేమ్ ఇన్ ఏ ఫార్మాటెడ్ మేనర్. ఓకే, దిస్ షుడ్ కవర్ ఎవాల్యుయేటింగ్ ద టైపింగ్ స్పీడ్ కోసం, ఇంకా డాక్యుమెంట్ ఆర్గనైజింగ్ అండ్ కవరింగ్ సెవరల్ అదర్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ ఇన్సర్టింగ్ టేబుల్స్, ఇమేజెస్, వర్డ్ ఆర్ట్. అంటే మనకు పైన ఇచ్చిన సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మనకు ఒక టాపిక్ ఇస్తారు, దాన్ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది 25% ఆఫ్ టోటల్ మార్క్స్ ఉన్నాయి. 25 మార్క్స్ ఉంటుంది. ఇది 20 మార్క్స్, ఇది 25 మార్క్స్, ఇది 15 మార్క్స్. ఏంటి ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్, అది 15 మార్క్స్. సారీ, అది 25% ఆఫ్ టోటల్ మార్క్. ఇవి రెండింటికి కలిపి కూడా 25% టోటల్ మార్క్స్. అంటే మనకి 25 మార్క్స్ ఉంటాయి ఇవి రెండు. నెక్స్ట్ ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏమో 15 మార్క్స్ ఉంటుంది. ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయడం అంతా కూడానేమో 20 మార్క్స్. ఇది 20 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడం ఏమో 20% టోటల్ మార్క్స్. ఇవి 20 మార్క్స్. ఇలా ఓవరాల్గా మనకి ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట మార్క్స్ని. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.